మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో మీరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది 100% 100% కంపల్సరీగా ఇదైతే వర్క్ అవుతుందని నేను ఇది ప్రాక్టికల్ గా నేను చేసి చూసి దీన్ని అనుభవించి అనుభవపూర్వకంగా నేను మీకు చెప్తున్నటువంటి విషయం తప్ప ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు, సర్ద తీరిపోవాలన్నమాట. రంధ్రం ఎక్కడైతే ఉంటుందో పళ్ళ సందుల్లో మనకు ఉంటుంది కదండి, పిప్పి పళ్ళ పురుగు తీసిన రంధ్రం, ఆ రంధ్రం కాడ ఇది వేయాలి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి వీడియోతో నేను మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఏంటా వీడియో అని మీరు అనుకుంటున్నారు కదా. ప్రస్తుత కాలంలోనండి చాలా వరకు చాలా చోట్ల పిప్పి పళ్ళతో చాలా మంది ఇబ్బంది పడుతుందని. నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా సరే కానీ చాలా మంది ఇలా ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే ఈ నొప్పిని తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే పళ్ళు తీపించేసుకుంటున్నారు. కొంతమంది అయితే రకరకాలైనటువంటి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. నేను కూడా చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశానండి ఈ పిప్పి పళ్ళు నొప్పికి. నాకైతే ఈ కింద మీదను కూడా అనమాట, రెండు వైపులో కూడా కింద మీదను కూడా నాకు పిప్పి పళ్ళు ఉన్నాయి. ప్లస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను ఒక పళ్ళు తీపిచ్చేసుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఈ కింద మీద ఏం లేదు, మొత్తం ఈ పురుగులు తినేసి. రెండు చూస్తున్నారా, మొత్తానికి అయితే నేనైతే కాళ్ళ దగ్గరకు వచ్చానండి. ఈ కాళ్ళ దగ్గరకు వచ్చాను. ఇక్కడ మన చోటు చూపిస్తాను. ఇది రాయి. ఈ రాయి ఇక్కడే మనం ఇప్పుడు ఈ పిప్పి పళ్ళకి సంబంధించినటువంటి మందు అనేది మనం ఇక్కడ నూరుతామన్నమాట. చూస్తున్నారు కదా, ఇది సాల్ట్, ఇవేమో లవంగాలు, ఆ తర్వాత ఏమన్నా వచ్చి ఇవేమో వెల్లుల్లిపాయలు అండి. ఈ 3 రకాలైనటువంటి మెటీరియల్స్ తెచ్చాను. ఇవి ఏం చేయాలన్నది నేను చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే వెల్లుల్లి ఒకసారి మనం ఈ తీసుకొచ్చాం కదా, ఇవన్నీ కూడా నీట్గా ఒలుసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఇలా ఒలిసేసుకోవాలి. దుర్వాసన ఉంటే కనుక కంపల్సరిగా ఒక మనిషి ఏం చేయాలంటే పసుపుతో కంపల్సరిగా బ్రష్ చేయాలి. పసుపు అనేది ఏంటంటే లోపల ఉన్నటువంటి దుర్వాసన కడిగేస్తుంది. ఇప్పుడు లవంగాలు తర్వాతేమో వెల్లుల్లి, సాల్ట్, ఈ 3 రకాల మొత్తం కూడా మనం తీసుకున్నాం కదా, సర్ద తీరిపోవాలన్నమాట. అట్లకైనా బుద్ధి రాలి, లేదంటే మనకైనా బుద్ధి రాలి. ఇది కంటుప్పుడైతే ఈ రాయి తీసుకొని మనం ఏం చేయాలంటే ఇన్ని నూరేసుకోవాలన్నమాట, ఓకేనా. నేను నూరుతున్నాను ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇది కానీ మొత్తానికైతే మనం నూరేసింది మొత్తం. ఈ ముద్ద మనము ఎక్కడైతే ఇప్పుడు అదే రంధ్రం ఎక్కడైతే ఉంటుందో పళ్ళ సందుల్లో మనకు ఉంటుంది కదండి, పిప్పి పళ్ళ పురుగు తీసిన రంధ్రం, ఆ రంధ్రం కాడ ఇది వేయాలి. ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. అలాగే మన గూడెన్ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలిసే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.